మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జగదీష్ సోమల. మండలంలోని ఆవలపల్లిలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మంగళవారం స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం గరుడ వాహనాన్ని ఆవలపల్లిలో నిర్వహించారు. బలజ సంఘం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని తిలకించేందుకు మండలంలోనే కాక జిల్లా నలుమూల ప్రాంతాల నుంచి భక్తులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ స్వామివారి ఉత్సవాలను నిర్వహిస్తారు. అదే విధంగా ఇక్కడ పూర్వకాలం నుంచి ఒక్కొక్క ఉత్సవానికి ఒక్కొక్క ఉభయదారులు నిర్వహించడం ఆనవాయితీ. దీంతో 9 రోజులు తిరుమలలో ఏ విధంగా నిర్వహిస్తారో అదే విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ విశేషాలను స్వామివారిని అడిగి తెలుసుకుంటారు. ఆవలపల్లి గ్రామంలో వెలసినటువంటి శ్రీ భోనీలా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా నేడు 6వ రోజు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం మరియు గరుడ సేవ మరికొద్దిసేపట్లో నిర్వహించనున్నారు. పూర్వము వెంకటపతి పాలే గారు పోయితరులు పరిపాలన చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వెంకటపతి పాలే గారు పోయితరులు 24 పరిగణాలకు ఇక్కడ కేంద్రంగా చేసుకుని ఇక్కడ నుండి పరిపాలన చేస్తూ ఉండేవారు. ఆ వెంకటపతి పాలే గారికి ప్రతినిత్యము తిరుమల తిరుపతి దేవస్థానం నుండి తీర్థప్రసారం వస్తూ ఉండేది. తిరుమల నుండి చంద్రగిరి వరకు, చంద్రగిరి నుంచి పాకాల వరకు, పాకాల నుండి సదము దగ్గర జాండ్రపేట దగ్గర నుండి ఆవులపల్లి, పూర్వము ఆవులపల్లి అనే పేరుతో పిలువబడుతూ ఉండేది. అంటే ఇక్కడ ధేనుపురం అని పిలుస్తూ ఉంటే ఆ ధేనుపురమై కాలక్రమేణా ఆవులపల్లిగా ఇక్కడ మారడం జరిగినది. అక్కడ నుండి ప్రతినిత్యము తీర్థప్రసారం వస్తూ ఉంటే ఆ తీర్థప్రసారం స్వీకరించి ఆ వెంకటపతి పాలే గారు పరిపాలన చేస్తూ ఉండేవారు. అలా వెంకటేశ్వర స్వామి ఆయన పరీక్ష పెట్టి తలచి వర్షాలు వాగులు ఎక్కువగా పడడం వల్ల వర్షాలకి ఆ వాగులు కూడా దాటలేని పరిస్థితిలో గుర్రాలు ఆయన పరిస్థితి విషమించే సమయానికి వెంకటేశ్వర స్వామి కలలో కనబడి చెప్పినాడు, స్వయంభూగా నేను మీ గ్రామానికి ఇచ్చేస్తాను, నీవు ఆలయాన్ని నిర్మించు అని చెప్పి ఆయన కలలో ఆ మాటలన్నీ కూడా వినబడడంతో 24 పరిగణాలకి ఇక్కడ కేంద్రంగా చేసుకుని పత్తి వ్యాపారం జరుగుతూ ఉండేది. అలా పత్తి మూటలో స్వామివారి విగ్రహం స్వయంభూగా ఈ గ్రామానికి ఇచ్చేసింది. అప్పుడు హంపీలో ఎలా అయితే సప్తస్వరాలు వస్తున్నాయో ఇక్కడ కూడా ఆ ఆలయంలో ఆ స్తంభాలన్నీ కూడా సప్తస్వరాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అలా శ్రీకృష్ణదేవరాయ కాలం నుంచి ఇక్కడ ఆలయాన్ని నిర్మిస్తూ ఇక్కడ పూజా కైంకర్య కార్యక్రమాలన్నీ కూడా చుట్టుపక్కల భక్తాదులచే ఆవులపల్లి, పెద్దపురపల్లి, అన్యంగారపల్లి, పేటూరు భక్తాదులచే అత్యంత వైభవంగా ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తున్నారు. 2011 సంవత్సరం టీటీడీ వారి ఆర్థిక సహాయంతో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ స్వామివారి యొక్క ఆలయ నిర్మాణంలో భాగంగా ఆలయం ప్రాకార మంటపము మరియు విమాన గోపురము మరియు మా ముఖ మంటపము అన్నీ కూడా కట్టించడం జరిగింది. తర్వాత కాలంలో 12/12/2020 సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకుని దినదిన ప్రవర్ధమానంగా ఇక్కడ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అలా ఈ రోజు బ్రహ్మోత్సవంలో 6వ రోజు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం గరుడ సేవ బలిజ సంఘం భక్తాదులచే అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.